సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. మీరు రాజకీయ పార్టీలో ఉన్నారు, అటు ఆ ప్రజల పార్టీలో ఉన్నారు. ఏ పార్టీ అంటే మీకు బాగా ఇష్టం? సైద్ధాంతిక పరంగా ఖరైన స్టెప్ వేస్తే వాళ్ళంటే ఇష్టమే, నాకు ఇప్పటికీ ఇష్టమే, దాంట్లో ఏం డౌట్ ఏం లేదు. ఎందుకంటే వీళ్ళ పంతా వేరే, వీళ్ళ వ్యవహారాలు వేరే. ఇక్కడ ఉండేటువంటి మామూలు బూర్జువా పార్టీలు అంటాం మేము. ఈ బూర్జువా పార్టీల యొక్క వ్యవహారం వేరే, అది విప్లవ పార్టీలు. విప్లవ పార్టీలకు విప్లవ ఐడియాలజీ ఉంటుంది. విప్లవం అంటే సమాజాన్ని మార్చడమే కదా. తుపాకులు వేసుకుని పోయి కాల్చడం విప్లవం కాదు, సమాజాన్ని మార్చడం విప్లవం. కానీ వాళ్ళు సాయుధ పోరాటం ద్వారా మనం సాయుధ పోరాటం ఇప్పుడు కమ్యూనిస్టులు చెప్తా ఉన్నారు, సిపిఐ చెప్తుంది, సిపిఎం విప్లవం అనేది కావాలా, గ్రాడ్యువల్గా డెవలప్ కావాలా. అది సాయుధ పోరాటం ద్వారా భారతదేశం విముక్తి చేద్దాం అంటుంటారు కదా. అది అయ్యలేదు, అది ఇప్పుడు సాధ్యం కాదు. ఎందుకంటే ప్రభుత్వము ఇంతకు ముందున్నట్లు లేదు. టెక్నాలజీ డెవలప్ అయింది, వెపన్స్ డెవలప్ అయినాయి, ప్రతి ఒక్కటి డెవలప్ అయిపోయింది. ఈవెన్ వాళ్ళ ఇది కూడా ఏమంటాం మనము, పంతా కూడా మారింది, పంతా కూడా మారి గ్రామాల వరకు వస్తున్నారు, డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. తర్వాత ఇవి చిన్న చిన్న సంస్కరణలు, వాళ్ళు పెద్ద సంస్కరణలు కాకపోయినా కూడా చిన్న చిన్న సంస్కరణలు వస్తూ ఉంది. వీళ్ళకి ఏదో అంతో ఇంతో ప్రజలకు ముట్టుతూ ఉంది. ఇవన్నీ కూడా ఉన్నాయి ఇప్పుడు ప్రభుత్వం దగ్గర. అందుకోసం ప్రజల్లో కూడా ప్రభుత్వం పైన పెద్ద వ్యతిరేకత లేదు. పార్టీ పరంగా వ్యతిరేకత, తెలుగుదేశం వాడు కాంగ్రెస్ను వ్యతిరేకించేది, కాంగ్రెస్ వాడు తెలుగుదేశాన్ని వ్యతిరేకించేది, ఇది సమస్య కాదు. సమస్య ప్రజల్లో వీటిపైన వ్యతిరేకత పెద్దగా లేదు ప్రభుత్వాలపైన. అసలు భారతదేశంలో విప్లవం వచ్చే అవకాశం ఉందంటారు? ఇప్పుడు రాదు. విప్లవ పంతా మారాల, విప్లవం యొక్క రూపం మారాల. రూపం మారితే వస్తుంది. అంటే ఒకటి ఇక్కడ అంతరం ఏముందో అంటే గ్యాప్ బిట్వీన్ పీపుల్స్ అండ్ వీళ్ళకి విపరీతంగా పడిపోయింది. ఒక అంబానీ ఆస్తి, అంబానీకి ఒక రోజు ఇన్కము మన జీవితం అంతా గడిపినా కూడా రాదు. ఒక గంట ఇన్కమ్, ఒక రోజు ఇన్కమ్, ఒక గంట ఇన్కము మన జీవితం అంతా కష్టపడుతూ అంత గ్యాప్ పెరిగిపోయింది. ఆ గ్యాప్ ఒక వీళ్ళే చెప్తారు, గ్యాప్ పెరిగే కొద్దీ ప్రజల్లో వ్యతిరేక భావనలు అనేది కలుగుతాయి, ప్రజలు తిరగబడతారు. ఇది తిరగబడినారు కూడా చాలా చోట్ల. ఆ తిరుగుబాట్లు అనేది వస్తాయి, వేరే రకంగా రావచ్చు. రూపం మార్చుకోవాలా, ఉద్యమం యొక్క రూపం మారాలా, పంతా మారాలా, ఐడియాలజీ మారాలా. మారితే విప్లవం వస్తుంది. అండ్ ఇటువంటి అన్ని డెవలప్మెంట్ అవుతుంది పార్టీ కూడా. అంటే ప్రభుత్వం మారుతుంది, సంవత్సరాలు మారుతున్నాయి, అన్ని సంస్కరణలు వస్తున్నాయి. కాబట్టి పార్టీ కూడా ప్రజలకు అనుగుణంగా మారడానికి ఎందుకు అవకాశం తీసుకోవద్దు? ఎప్పుడో కాలం చెందిన సిద్ధాంతం పట్టుకుని నడుతుంది. అది వచ్చిండేది పంతా మారాలి. మార్క్సే 100% కరెక్ట్ అని కాదు, మార్క్స్ 100% కరెక్ట్ కాదు, లెనిను 100% కరెక్ట్ కాదు, ఆ తర్వాత వచ్చినటువంటి స్టాలిను అంత కరెక్ట్ కాదు, స్టాలిన్ తర్వాత వచ్చినటువంటి మావో పంతాను అంత కరెక్ట్ కాదు. ప్రపంచం విమర్శిస్తూ ఉంది. ఇవన్నీ కూడా ఉన్నాయి, దాంట్లో వాస్తవాలు ఉన్నాయి. ఆ వాస్తవాలు ఉన్నంత మాత్రాన అదే కరెక్ట్ అనుకుంటే ఎట్లా? మారుతా, కాలానుగుణంగా మారాలి. కాలానుగుణంగా ఎందుకు మారడం లేదండి? అదే మారడం లేదు, మారేదానికి ఇష్టపడడం లేదు. ఎందుకు? పిడివాదం అదింది, ఆ పిడివాదం పోవాల. ఇప్పుడు పార్టీ లీగలైజ్ చేసి వచ్చే నష్టం ఏంటో అంటే 1977లో కొండపల్లి సీతారామయ్య కూడా ఇదే విధంగా లీగలైజ్ చేశారు కూడా, దానికి అప్పుడు విభేదం వచ్చింది కదా. అవును, అంటే ఒకటి వీళ్ళు లీగల్గా చేయొచ్చు, లీగలైజ్ చేయొచ్చు పార్టీని. వీళ్ళు భయం ఏంటంటే, మేము బయటకు వచ్చినామంటే ఏదైనా ఉద్యమం చేస్తే ఈ బూర్జువాళ్ళు పెట్టి బతకరు, చంపేస్తారు, ఈ యొక్క వనరులన్నీ దోచేస్తారు, ఛత్తీస్గఢ్లో ఉండే వనరులన్నీ దోచేస్తారు, మేము దానికి తిరుగుబాటు చేయాలా, తిరుగుబాటు చేస్తే మమ్మల్ని చంపేస్తారు. ఇది వాళ్ళ పంత. నేను 2-3 ఫ్రెండ్స్ని కూడా అడిగిన, సింపథైజర్స్ను, ఏమి ఇట్లుంది కదా పరిస్థితి, హాయిగా ఏమి చేయాలి దీనికి అంటే, వాళ్ళు ఏం చెప్పినారంటే, ఇవంతా అయ్యలేదు, వీళ్ళు పంతా మారడం లేదు, ఇంకా పంతా మార్చుకోవాలి వీళ్ళు. పంతా మారితే ఉద్యమం సాధ్యమవుతుంది, విప్లవం అనేది కూడా సాధ్యం. విప్లవం అంటే ఏమి, రెవల్యూషన్ అంటే ఏమి, గ్రేట్ లీప్. అవును, సన్నసన్నది కాకుండా ఒకేసారి ఎగిరి దుమ్ముకోవడం. అది తుపాకుతోనే రావాలని ఏం లేదు, ఐడియాలజీలో కూడా రావచ్చు. ఐడియాలజీగా ప్రజల్లో కూడా చైతన్యం తేవచ్చు. ఇది చేయడం లేదు, కానీ అది మర్చిపోయారు.
అది కేవలం సాయుధ పోరాటానికి పరిమితం. ఆయుధ తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారాన్ని సాధిస్తామనుకోవడం అబద్ధం ఇప్పుడుండేటువంటి పరిస్థితి. కానీ పార్టీ నమ్మేది దీర్ఘకాల పోరాటం ద్వారా వస్తుంది కాబట్టి ఎప్పటికైనా మనం అలా దీర్ఘకాల పోరాటం ద్వారానే వస్తుంది. అది హింసాత్మక పోరాటమా అహింసాత్మకమైన పోరాటం? ఒకప్పుడు పంతా ఉండింది, ఎందుకంటే పరిస్థితి అట్లుండింది, అందుకోసం తుపాకీ పట్టాల్సి వచ్చింది. ఇప్పుడు తుపాకీ పట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు డైరెక్ట్గా ప్రజల్లో చైతన్యం తీసుకుని రావచ్చు. ప్రజలు కూడా ఎడ్యుకేటెడ్, అప్పుడంతే అన్ఎడ్యుకేటెడ్ జాస్తి ఉన్నారు, వాళ్ళకి ఐడియాలజీ లేదు, వాళ్ళ కోసం పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉండే. కానీ ఇప్పుడు ఇట్లా కాదు కదా, ప్రజలు ఎడ్యుకేట్ అయినారు, చాలా వరకు ఎడ్యుకేట్ అయినారు. కానీ పార్టీ ఫినిక్స్ పక్షి లాంటిది అని అంటారు. ఫినిక్స్ పక్షి లాంటిది, మళ్ళీ మళ్ళీ పుడుతుంది అని కష్టం. నాకు ఆఖరిగా చెప్పండి, నంబాల కేశవర్ గారు చనిపోయిన తర్వాత మీకున్న అనుభవం ప్రకారం పార్టీ మరొకసారి ముందుకు రావడానికి ఎంతకాలం పట్టొచ్చు? దాదాపు 1 సంవత్సరం 1.5 సంవత్సరం. సెకండ్ క్లాస్ ఇది సెకండ్ స్టెప్ లీడర్షిప్ ఉంటుంది, లేదని నేను చెప్పలే. కానీ ఆ స్టెప్ అంత బిర్యానీ తీసుకునేదానికి, ఇప్పుడు గణపతి రాజీనామా చేసేదానికి 1.5 సంవత్సరం పట్టింది. చేసి నంబాల కేశవరావును తీసుకుని వచ్చింది, ఆయన రిజైన్ చేశాడు. ఇప్పుడు నంబాల కేశవరావు చనిపోయిన తర్వాత అది మళ్ళా ఇది కావాలంటే పార్టీ క్యాడర్ మినిమం 1 సంవత్సరం పడుతుంది. ఆ సంవత్సరం కూడా ఎవరు ఎఫిషియెంట్ కాదు అనేది కూడా చూసుకోవాలి, పార్టీ నిర్ణయం తీసుకోవాలి. అని ఇంకొక ప్రశ్న చివరిగా, ఒకప్పుడు మీ కాలంలో సమాజం, ప్రజలు వాళ్ళ అభివృద్ధి కోసం పాటుపడే యువతను చూశారు మీరు మీలాగా. అవును. కానీ ఇప్పుడంతా కూడా చెడు వ్యసనాలు, తాగడం, తిరగడం, బాధ్యత లేకపోవడం, సమాజానికి మనకేమి ఇచ్చిందని ప్రశ్నించే యువత జరిగింది. అటువంటి వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? అంటే అలా విధంగా వెళ్ళమంటారా, లేదు మనకు సమాజం మనకేమి ఇచ్చింది కాకుండా మనం సమాజంకి ఏమి ఇద్దాం, మన బాధ్యత ఏంటి చేసుకుందాం అని చెప్తారా? అది నీకు దేశం ఏమి ఇచ్చింది అనేది కాదు, నువ్వు దేశానికి ఏమి ఇచ్చావు, సమాజానికి ఏమి ఇచ్చావు. సమాజంలో మన యొక్క పని మనం చేసుకుని పోవాలి, మన పని మనకి చేసుకుని పోవాలి. చేసుకుని పోతే సమాజం నీకు కావాల్సింది ఇస్తుంది. కాకపోతే కొన్ని అవకతవకలు ఉంటాయి, లేదని నేను చెప్పను, అంతా పర్ఫెక్ట్గా ఎక్కడా ఉండదు, అవకతవకలు ఉంటాయి. కానీ మనకిచ్చినటువంటి పని మనం సిన్సియర్గా, ఇప్పుడు ఒక ఎంఆర్ఓ ఉద్యోగం ఇచ్చింటాడు, నువ్వు లక్షల లంచాలు తెస్తే అది సమాజానికి ఉపయోగం కాదు కదా. ఒక బీఆర్ఓ ఉంటాడు, పెద్ద బిల్డింగ్లు కట్టాడు ఈ ఊరిలో బీఆర్ఓలంతా, ఇట్లుంటుంది. ఇది కాదు కదా, మన వర్క్ మనం చేయాలి, మన వర్క్ మనం చేస్తా పోతే సమాజం మనకు కావాల్సింది ఇస్తుంది. కమ్యూనిస్ట్ సిద్ధాంతం కూడా అదే, నువ్వు సమాజం నీకు ఇస్తుంది, నువ్వు సమాజంలో ఒకడైపో. అది చేయడం, అది ప్రభుత్వాలకు అక్కర్లేదు, వీళ్ళకు అక్కర్లేదు, అట్లా తయారైంది. సమాజం మనకి ఏమి ఇచ్చిందని కాకుండా నువ్వు సమాజానికి ఏమి ఇస్తా అనే ధోరణిలో ఉంటే ఖచ్చితంగా నీకు ప్రతిఫలం లభిస్తుందంటారు కళ్యాణ్ కుమార్. పార్టీకి కూడా ఇప్పుడు నంబాల కేశవరావు గారు చనిపోయిన తర్వాత పార్టీ అంతరించిపోతుంది కూడా కాదు, కొంతకాలం పడుతుంది పైకి లేగడానికి. కానీ సాయుధ పోరాటం ద్వారా మనం ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాం అనేది అది కాలం చేయలేని సిద్ధాంతం. ఖచ్చితంగా ప్రజలు రాజకీయ చైతన్యం తీసుకురండి, ఇప్పుడు పార్టీ మీకు నిలబడుతుంది, ప్రజలకు దగ్గర అవుతారంటూ కళ్యాణ్ కుమార్ గారు చెప్తున్నారు. ఇది ఈ వారం కళ్యాణ్ కుమార్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో కష్టం మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్.